ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము 19వ అధ్యాయము. అప్పుడు విశ్వామిత్రుడు శివధనస్సును తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని అన్నాడు. అప్పుడు ఆ 8 చక్రాలు కలిగిన మంజూషాన్ని లాక్కొని వచ్చారు. ఒక మనిషి అసలు ఈ ధనస్సును పైకెత్తి వింటినారిని లాగి కట్టడం జరుగుతుందా? సరే, ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుసును తీసుకొచ్చాం చూడండి అని జనకుడు అన్నాడు. అప్పుడు ఆ విశ్వామిత్రుడు ధనస్సుని ఒక్కసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషాన్ని తెరవగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. శత్రుడైన రాముడు ఆ ధనుసును చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుసు చాలా బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడితో అన్నాడు. ఆయన అలాగే ఎక్కిపెట్టు అన్నాడు. అప్పుడు రాముడు ఆ ధనుసుని ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకెత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనసు మధ్యలో ఫడేల్ అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో శివధనస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు తప్ప అక్కడ ఉన్న మిగతా వారందరూ మూర్చపోయారు. అప్పుడు జనకుడు, మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలుసు, అందుకే నువ్వు ఈ ఇద్దరి పిల్లల్ని తీసుకొచ్చావు. రాముడు దశరథాత్మజుడు. ఈ సంఘటన చాలా అద్భుతము, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తనే పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అన్నాడు. అయితే ముందు కొంతమంది రాయబారులను దశరథ మహారాజు గారి దగ్గరకు పంపించి రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మను వీరేశుల్కగా గెలుచుకున్నాడన్న విషయము వారితో చెప్పండని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకు పంపగా వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకు చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడికి చేరుకున్నాక మేమొచ్చామని అక్కడికి చేరుకున్నాక మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోపలికి వెళ్ళగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివధనుసును ఎక్కుపెట్టడమే కాకుండా శివధనుర్భంగం చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మను మీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవటానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు. వెంటనే దశరథుడు తన గురువులతో, పురోహితులతో సమావేశమై జనకుడి నడవడి ఎలాంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, మహానుభావ, విదేహవంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు. శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు అన్నారు. వెంటనే దశరథుడు, మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రేపే బయలుదేరదాము అన్నాడు. కోశాధికారులను పిలిచి రత్నాలు, వజ్రాలు, దనప మూటలు పట్టుకొని ముందు బయలుదేరండి అన్నాడు. రథాలను, చతురంగ బలాలను సిద్ధం చేయమన్నాడు. పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరము మిథిలా నగరాన్ని చేరుకుందాం అన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆచారం ప్రకారము తన 3 పత్నులను దశరథుడు తీసుకెళ్లలేదు. దశరథ మహారాజు తన పరివారంతో మిథిలా నగరాన్ని చేరుకోగానే జనకుడు వాళ్లను సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మను వీరశుల్కగా ప్రకటించి శివధనస్సును ఎక్కుబెట్టిన వాడికి ఇస్తానన్నాను. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు. అందువలన నా కుమార్తెను నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అనుకుంటున్నాను. కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించు అన్నాడు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు. అయ్యో జనక, అలా అంటావేంటి? అసలిచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. పదే పదే నీ కోడలిని చేసుకో అంటున్నావు. నీ కుమార్తెను నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు. ఔదార్యం నీది, దాతవు నువ్వు, పుచ్చుకునేవాడిని నేను అన్నాడు. ఈ పూటకు ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందాము అన్నారు. దశరథునితో పాటు వచ్చిన భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులను కలిశారు.
ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణాన్ని గురించి వాళ్ళ నలుగురు సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడు, వాత్స్యాయనుడు దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళందరూ మహర్షులు ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్లతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది. శ్రీమద్ రామాయణము 19వ అధ్యాయం సంపూర్ణం.